బెటాలియన్ కోఆర్డినేటర్ గారు. సార్, మీ స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ గురించి కొన్ని మాటలు ప్లీజ్. సభానికి పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా మన దైవకృష్ణ గారికి పాదాభివందనం సార్. అనన్యారెడ్డి నా కాలేజ్లో స్టూడెంట్. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ నుంచి వస్తున్న ప్రొఫెసర్ని అక్కడ. మా డైరెక్టర్ సార్ రావాల్సింది, తను రాలేదు. సో అనన్యారెడ్డి నా దగ్గర జాయిన్ అప్పుడు అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 1 year బ్యాక్. ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు పిల్లలు అలా అవుతున్నారు, ఇలా అవుతున్నారు, పాడైపోతున్నారు, అది ఇది. సో టీచర్గా నాకు కూడా అదే ఒపీనియన్ ఉంటుంది. అనన్యారెడ్డి నా దగ్గర జాయిన్ అయినప్పుడు 1 year బ్యాక్ అనుకుంటాను. రెగ్యులర్గా కాలేజ్కి రావట్లేదు, క్లాస్ రావట్లేదు. ఒకరోజు పిలిచి ఏంటమ్మా ఇది, నువ్వు కాలేజ్ రావట్లేదు, ఏం రావట్లేదు, ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? దెన్ షీ సెడ్ దట్ సార్ నాకు ఒక స్కూల్ ఉంది, ట్రైనింగ్ డ్యాన్స్ ఫామ్ స్కూల్ ఉంది, నేను పిల్లల్ని ట్రైన్ చేస్తాను. దట్ డే నా ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది తన పైన. షార్ట్ రెస్పెక్ట్. ఓకే, బికాస్ తనకు ఒక స్కిల్ తెలుసుకుంది. తన దగ్గర ఉన్న ఒక ఆర్ట్ ఫామ్ని, ఒక డ్యాన్స్ ఫామ్ని, ఒక స్కిల్ని 10 మంది పిల్లలకి పంచుతుంది. ఒక టీచర్కి అంతకంటే కావాల్సిన హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వీ వర్ సపోర్టింగ్ హర్. అండ్ అనన్య నుంచి ఇందాక ఈ పిల్లల పర్ఫార్మెన్సెస్ అవన్నీ చూస్తున్నాను. యాక్చువల్గా నాకు టు బీ ఫ్రాంక్ ఈ డ్యాన్స్ ఫామ్స్ కానీ ఇవన్నీ కానీ నాకు ఏం తెలియదండి. సో నేను ఇవాళ రమ్మని చెప్తే నేను ఏం చేశానంటే, అనన్య నాకు కొంచెం కష్టం, వస్తూ నేను మా మిస్సెస్ని తీసుకొని వచ్చాను. తనకు కొంచెం ఐడియా ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు చెప్తుంది అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్, పిల్లల పర్ఫార్మెన్సెస్ అవన్నీ చూస్తుంటే ఐ థాట్ దట్ నో ట్రాన్స్లేటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మీ. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చేశారండి పిల్లలు. ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ పేరెంట్స్ ఫర్ యువర్ పేషెన్స్, యువర్ సపోర్ట్, అండ్ ద డ్యాన్స్ ఫామ్స్ దట్ దే డిడ్ ఆర్ దర్ హావాభావాలు పలికిస్తూ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే రియల్లీ మెస్పరైజ్డ్. దెర్ వాజ్ సమ్ గర్ల్, తన పేరు నాకు తెలియదు, కూర్చొని ఇట్లా ఏడుస్తూ యాక్ట్ చేస్తుంది. ఐ వాజ్ రియల్లీ అరే ఆ పిల్ల ఏడుస్తుంది ఏంటి అని. సో దట్స్ హౌ the performances, wonderful performances. Ananya, excellent work, you trained them very excellently, Ananya. And next ఇక్కడ ఉన్న పేరెంట్స్కి, అనన్యకి, అందరికీ కూడా అనన్య నుంచి నేను నేర్చుకున్నవి ప్లస్ మనం తెలుసుకోవాల్సి కూడా చెప్తున్నాను. ఒకటి, యాజ్ ఎ టీచర్గా తను నేర్చుకున్న విద్యను తనతోటి ఆపకుండా 10 మంది పిల్లలకి నేర్పిస్తుంది. సో పాసింగ్ ఎడ్యుకేషన్, అది దట్స్ అ బెస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే షీఈస్ బ్యాలెన్సింగ్. ఒక పక్క తను ఒక స్కూల్ని నడుపుతూ ఇంకొక స్కూల్కి వచ్చి చదువుకుంటుంది. సో బోత్ షీ ఈస్ బ్యాలెన్సింగ్, దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ ఇంపార్టెంట్గా నేను క్లాస్లో ఉండి నా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ నేను అనుకుంటా, పిల్లలకి చెప్పేటప్పుడు అరే మీరు సరిగ్గా కూర్చోట్లేదురా, మీ దగ్గర డిసిప్లిన్ ఏదో, మీరు అల్లరి చేస్తున్నారు. పెద్ద పిల్లల్ని, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 22-23 years ఆఫ్ ఏజ్, ఆ పిల్లల్ని విసుక్కుంటాను నేను, మీరు డిసిప్లిన్ లేదు, మీకు అది లేదు. ఇక్కడికి వచ్చి అనన్యాన్ని చూసిన తర్వాత నేను రేపటి నుంచి చేంజ్ చేసుకోవాలి. చిన్న 3 years 4 years పిల్లల్ని షీ మెయింటైన్ అంటే ఆ విధంగా ట్రైన్ చేసింది అంటే దిస్ ఈజ్ రియల్లీ ఎక్సలెంట్ జాబ్ అనన్య. అండ్ అనన్య ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, యూ విల్ బీ వెరీ ప్రౌడ్. బట్ మీరు గొప్పగా అంటే మీ బిడ్డ గురించి మీరు అనుకోవడంలో తప్పులేదు, బట్ మేము అనుకోవడం అనేది మాకు గ్రేట్నెస్. అండ్ బికాస్ అనన్య బిలాంగ్స్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, we are very happy, Ananya, and I wish you all the very best for your future. Thank you. Thank you so much, sir.